అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం, శుభానికి నేనే చిహ్నం, మిగిలినవి అమంగళం అంది మామిడాకు. అప్పటి నుండి అవి తల్లకిందులుగా వేలాడుతున్నాయి. నేను సువాసనకు మారు పేరు, మీరు ఎందుకు పనికిరారు అంది కరివేపాకు. కూరలో కరివేపాకు తప్పనిసరి, కానీ తినేటప్పుడు తీసి పారేస్తారు. అందుకే అవి కూరలో కరివేపాకులు. భోజనం చేయటానికి నేనే పనికొస్తాను, మీరందరూ దండగా అంటూ నిలిగింది అరిటాకు. అప్పటి నుండి అన్నం తిన్న తర్వాత అరిటాకు చెత్తకుండీలోకి చేరుతోంది. కంపులో బతకాల్సి వచ్చింది. అసలు గొప్పతనం నాదే. అన్నం తిన్న తర్వాత నోరు కంపు కొట్టకుండాను తిన్నవి అరిగేందుకు అందరూ నన్నే నమ్ములుతారు అంటూ గొప్పలు పోయింది తమలపాకు. అప్పటి నుండి మొత్తం నమిలాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు. ఇక తులసాకు ఏమీ అనలేదు. అందుకే పూజలు అందుకుంటుంది. దేవుని పాదాల దగ్గర దానికి చోటు దొరికింది. అహంకరిస్తే నాశనం తప్పదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మమ్మల్ని ఇటువంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.